సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా టీడీపీని రీఓపెన్ చేస్తున్నారు. మనకు అనౌన్స్ కూడా చేశారు. తొందరలో లోకల్ ఎలక్షన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తుందని చెప్పారు. అలాగే అధ్యక్షుడిని కూడా ఈరోజు రేపు నియమిస్తారు అని అన్నారు గానీ ఇంకా నియమించలేదు. అయితే దీనిపైన ఇప్పుడు విజయశాంతి గారు ఒక ట్వీట్ చేశారు సార్. చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎక్కువ తన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని విస్తరించడమే లక్ష్యంగా ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసారే తప్పితే ఇంకా వేరే ఏం లేదు, లోపల ఏదో రాష్ట్ర ప్రయోజనాలని చెప్తున్నారు, జస్ట్ ఆయన పార్టీ ఆయన స్వార్థం కోసమే వచ్చారు అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేసింది సార్. సో అందుకు ఉదాహరణ కూడా ఆయనే రాష్ట్రంలో తెలుగుదేశం బలపడుతుందని చెప్పడమే అని కూడా అంది సార్. మీరేం చెప్తారు సార్ మరి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ? తెలంగాణలో టీడీపీ చాలా బలమైనటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ కంటే కూడా విస్తృతమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. అవును. నందమూరి తారక రామారావు గారు గెలిచినటువంటి 3 ఎన్నికల్లో కూడా ఆయనకి ఎక్కువ సీట్లు తెలంగాణ నుంచే వచ్చినాయి కంపారిటివ్గా ఆంధ్ర. తెలంగాణలోనే బలమైనటువంటి బీసీ బేస్ ఏర్పడింది ఆ పార్టీకి. ఇది ఎవరూ కాదనలేనటువంటి సత్యం. ఎస్సీ ఓట్ బ్యాంకును కూడా టీడీపీ క్యాప్చర్ చేయటం వెనకాల తెలంగాణ ఉంది. కాబట్టి తెలంగాణలో బలమైనటువంటి బేస్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిర్భవించిన మొక్కే టీఆర్ఎస్ అనండి, లేదా బీఆర్ఎస్ అనండి, ఏదైనా అనండి, కేసీఆర్ గారు ఆ పాదులో నుంచి మొలకెత్తినటువంటి మొక్కే. టీడీపీ నుంచి వెళ్ళి ఆయన సొంత పార్టీ ఏర్పాటు చేసి ప్రయత్నం చేశాడు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాదు అని కదా చెప్పేది ఇప్పుడు. అయితే అంతకుముందు కూడా ఆయనకు రాజకీయ ప్రయాణం ఉంది, కేసీఆర్కి కూడా ఉంది. టీడీపీ కంటే ముందు వారు కాంగ్రెస్లో కూడా ఒక ఎఫర్ట్ చేసి ఉన్నారు. వీరు ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభమైనటువంటి మొక్క ఇది రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి కంటే కూడా నిజానికి దేవేందర్ గౌడ్ వారు కూడా బయటకు వచ్చి ఒక తెలంగాణ పార్టీ పెట్టి దాన్ని షట్ డౌన్ చేసి తిరిగి, అంటే దాంతో ప్రజారాజ్యంతో కలిసి ప్రయాణించి ప్రజారాజ్యంతో ఒక ఘోర పరాభవం పొంది ఆ తర్వాత తిరిగి తెలుగుదేశంలోకి ప్రవేశించాడు. నెంబర్ 2గా వెళ్ళి నెంబర్ 20గా మారి వచ్చాడు ఆయన. ఇటువంటి చరిత్రలో తెలుగుదేశం పార్టీ అనేది 2014 ఎన్నికల వరకు చాలా క్రియాశీలకంగానే ఉంది తెలంగాణ రాజకీయాల్లో. అది కొంతమంది ఎమ్మెల్యేలను గెలుచుకోగలిగింది. ఆ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, అప్పటికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో నెమ్మదిగా అటువైపు అట్రాక్ట్ అయ్యారు, వెళ్ళిపోయారు. ఇది ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు దాదాపు మౌనంగా మారిపోయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ను ఆనుకుని చాలా కాలంగా కొనసాగినటువంటి వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఒక కాఫీ షాప్ ఉండేది అక్కడ, అంటే పార్టీ ఆఫీస్కి రాకపోకలు తగ్గిపోయేసరికి అది కూడా క్లోజ్ చేశారు. ఒక తెలుగుదేశం పార్టీ సింపథైజరు, ఆ పార్టీతో ట్రావెల్ అవుతున్న వ్యక్తి పెట్టుకున్నది వాళ్ళకి ప్రధాన వ్యాపారం ఆ పార్టీ కార్యాలయానికి వచ్చేటువంటి క్యాడరే. ఎప్పుడైతే ఇక్కడ ఆపరేషన్స్ ఆగిపోయినాయో, టీడీపీ ఆపరేషన్స్, పోయేటువంటి క్యాడర్ లేకపోవడంతో ఈ వ్యాపారం నడవక క్లోజ్ చేశారు. ఈ స్థాయికి టీడీపీ భవన్, అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, అలా ఊరికనే ఒక గత వైభవానికి చిహ్నంగా మిగిలిపోయింది. స్మారక స్తూపంలాగా, స్మారక మందిరంలాగా మిగిలిపోయింది. చాలామంది ఆ ఏరియాలో, ఆ కార్నర్లో, అంటే ప్రసాద్ ల్యాబ్ కంటే ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ కార్నర్లో ఉన్నటువంటి సిగ్నల్స్ దగ్గర విపరీతంగా జామ్ అవుతుంది ట్రాఫిక్. అలా కాకుండా ఎలాగూ ఈ పార్టీ ఇక్కడ లేదు కదా, కొంచెం ఆ ఏరియాలో వైడనింగ్ చేసి ఆ కార్నర్ని పెంచి కొంచెం ఆ ట్రాఫిక్ క్లియర్ చేయొచ్చు కదా, ఈ యాక్టివిటీలో లేని ఆఫీస్కి ఇంకా ఆ ప్రాధాన్యత ఇవ్వటం ఎందుకు అని చాలామంది జోకులు వేసుకున్నారు దాని మీద. ఈ కండిషన్లోకి వెళ్ళిపోయింది. అది దేనికైనా అద్దెకిచ్చేస్తారేమో అనుకున్నారు. నిజానికి కొంతకాలం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీ కోసం అద్దెకిచ్చారు. అది దానిలో ఆ యాక్టివిటీ నడిచింది కొంతకాలం. అంటే ఆ ప్రోగ్రామ్ జరిగినంతకాలం అందులోనే జరిగింది. ఆ ప్రోగ్రామ్ కాలపరిమితి తీరిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, వాళ్ళు వెకెట్ చేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అది ఇంకా ఎవరికి అద్దెకి ఇవ్వలేదు, ఎవరికైనా అద్దెకిస్తారేమో అనే ప్రచారం జరుగుతున్నటువంటి టైంలో ఏపీ ఎలక్షన్లో టీడీపీ
చాలా బీభత్సమైనటువంటి మెజారిటీతో గెలవడంతో ఇక్కడ ఆశలు చిగురించినాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఘోర పరాభవం పొందటం కూడా దీనికి కారణం. నిజానికి కేసీఆర్ గారు చేసినటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే లోకల్గా ఏ ప్రాంతీయ పార్టీని ఆయన బతకనివ్వలేదు. అంటే టీడీపీని తనలో కలిపేసుకునేదాకా ఆయన దాహం తీరలేదు. దాంతోపాటు కోదండరాం లాంటి వాళ్ళు చిన్న చిన్న ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలని ముందుకు సాగనివ్వలేదు. తద్వారా ఇంకొక ప్రాంతీయ పార్టీ పుట్టకుండా చేశాడు ఆయన. దీనివలన జాతీయ పార్టీలు రెండు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసినాయి, భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ. ఈ జాతీయ పార్టీల రాజకీయాల ప్రభావానికి ఫైనల్గా తను కూడా జాతీయ పార్టీగా మారి యుద్ధం చేయాలనేది అది మరీ ఆత్మహత్యా సదృశ్యంగా మారింది. ఎప్పుడైతే దీనికి జాతీయ పార్టీ ఇమేజ్ ఇచ్చేసి దీన్ని రైజ్ చేసే ప్రయత్నం చేశారో జాతీయ స్థాయికి, అది ఆ ఎన్నికల్లో ఓడిపోవడం చూసాం మనం. కాబట్టి ఇంకొక ప్రాంతీయ పార్టీ బలమైనటువంటి రెండు ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం నడుస్తుంటే జాతీయ పార్టీలు వాటి వెనకాల దాక్కుని యుద్ధం చేసే ప్రయత్నం చేస్తాయి కానీ ఓపెన్ అవ్వవు. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం మనం, టీడీపీ వైసీపీల మధ్య పోరు కొనసాగింది. కాంగ్రెసు బీజేపీ గోడ అవతల కూర్చుని చోద్యం చూసాయి తప్ప నేరుగా వాటి పార్టిసిపేషన్ లేదు అక్కడ. తమిళనాడులో డిఎంకే ఏడీఎంకేలో చీలికలు వీళ్ళ మధ్య కదా వారు. అక్కడ ఎవడో ఒకడిని ఆసరా చేసుకుని ప్రవేశించాలని తీవ్ర ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని ఏదో పద్ధతిలో నిలవరించాలని చెప్పి ఇండియా కూటమితో సయోధ్యలో ఉన్నటువంటి స్టాలిన్ ప్రయత్నం చేశాడు. ఫైనల్గా కొంతమేరకు ప్రభావితం చేయగలిగింది బీజేపీ. అక్కడ తను అట్రాక్ట్ చేసినటువంటి ఏడీఎంకే నుంచి చీలిన ముక్కల్లో నుంచి కొంత జనాల్ని ప్రభావితం చేయగలిగింది. మొన్న ఎన్నికల్లో మంచి రిజల్టే వచ్చింది, అలా పర్లేదు, చావు తప్పి కన్నులొట్టపోయే పరిస్థితులు. తెలంగాణలో కూడా మంచి రిజల్టే సాధించారు వాళ్ళు. యాక్చువల్గా 2 సీట్ల కంటే సాధ్యం కాదు అనుకున్నది, దాదాపు 8 దాకా వెళ్ళగలిగారు వాళ్ళు. ఇది మామూలు విషయం కాదు. ఇటువంటి కండిషన్లో ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రిఓపెన్ చేస్తే, ఆ రిఓపెన్ చేసింది ఇప్పుడు ఆవిడ ట్వీట్ ప్రకారం ఏంటి, రేవంత్ రెడ్డితో కలిసి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాడు అని. రేవంత్ రెడ్డి గారితో కలిసి ఎలా డిజైన్ చేస్తాడు? ఆయన కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నాడు, ఈయనేమో బీజేపీతో ట్రావెల్ అవుతున్నాడు. ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేసినప్పుడు ఎన్డీఏలో కూడా డిస్కషన్ మొదలవుతుంది కదా, నీ జర్నీ ఎటు, ఎవరితో కొనసాగుతావని. ఆయన ఏపీలో మీతోనండి, తెలంగాణలో కాంగ్రెస్తో అండి చెప్పలేడు కదా. ఎన్డీఏలో కూడా మెంబర్ ఆయన. ఎన్డీఏలో మెంబర్ అయినప్పటికీ నేను ఇలా వ్యవహరిస్తానని అంటే కుదరదు కదా. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇండివిజువల్గా పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తులో లేడు ఆయన, విడిగా పోటీ చేశాడు. కాబట్టి ఇది కూడా అలాగే జరగచ్చు. అంటే ఆ మేరకు అవకాశం ఉంటుంది. కానీ జాతీయ స్థాయిలో శత్రు పార్టీతో కలిసి ఎలా ప్రయాణం చేస్తావు అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇది వదిలి దానిలోకి వెళ్లాల్సి ఉంటుంది ఆయన. ఇప్పుడు ఆయన ఎన్డీఏని వదిలిపెట్టి యూపీఏలోకి వెళ్ళే పరిస్థితి లేదు చంద్రబాబు. కాబట్టి ఇక్కడ ప్రమాదం ఏంటంటే, ఒకటి కొంతవరకు బీఆర్ఎస్ అక్కడ ఎలాగైతే వైసీపీ వలన కాంగ్రెస్ పార్టీ షట్ డౌన్ అయ్యి ఇప్పుడు వైసీపీ కింద పడింది కాబట్టి దాన్ని బూడిద నుంచి తన నిర్మాణం జరుపుకోవడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తుందో, నిన్న రేవంత్ రెడ్డి గారు హాజరైన రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల ప్రోగ్రాం, దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన అదే. జగన్మోహన్ రెడ్డి పార్టీ నాశనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ బూడిద నుంచి మనం కాంగ్రెస్ పార్టీని తిరిగి పుట్టించుకోవాలనే ప్రయత్నంలో అందరూ వెళ్ళి మంత్రాలు చదివారు నిన్న. ఈ మంత్రాలు ఏ మేరకు పనిచేస్తాయి, అది ఎలా రైజ్ అవుతుంది అనేది చూడాల్సిన వ్యవహారం. కేవీపీ గారు చాలా దుందుడుకుగా రేపు రాబోయే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్దే అని ప్రకటించేశాడు. అలాంటివి కూడా నడవాలి. ఆ మాట అన్న తర్వాత ఆ గెలుపులో నేను కూడా భాగస్వామిని అవుతానన్నాడు ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు. సరే, వాళ్ళు ఎలాగైతే ప్రయత్నం చేస్తున్నారో అలాగే బీఆర్ఎస్ నాశనం అయితే ఆ బీఆర్ఎస్ నుంచి తాను లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ జ్ఞానేశ్వర్ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా తాళం పెట్టారు దానికి. 2 ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు, వద్దని చెప్పాడు ఆయన, జైల్లో ఉన్నాడు అప్పుడు. జ్ఞానేశ్వర్ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో వెళ్ళిపోయాడు బయటకు. ఆ రోజు పార్టీ ఆఫీస్ బయట మాట్లాడాడు ఆయన మీడియాతో, లోపల కాదు. కాబట్టి ఇప్పుడు
ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గతంతో టీడీపీతో ట్రావెల్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. ఆయన మొన్న వచ్చాడు కదా హైదరాబాదు. వచ్చినప్పుడు ఊరంతా నిజం గెలిచింది, నిజమే గెలిచింది అని చెప్పి హోర్డింగ్స్ పెట్టారుగా ప్రతి చోట. వీళ్ళందరూ యాస్పిరెంట్స్. ఇప్పుడు టీడీపీ తెరవబోతోంది, తెరిచినటువంటి తెలుగుదేశం ఆఫీస్లో మన ప్రామినెన్స్ వెతుక్కోవాల్సి ఉంది అని చెప్పి చాలామంది ఔత్సాహికులు, పాత వాళ్ళు అందరూ మిక్స్ అయిపోయి ఈ నిజం గెలిచింది హోర్డింగ్స్ పెట్టారు ఊరు వాడ అంతా. కాబట్టి దీనిలో నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాళ్ళలో ఆయన తుమ్మల నాగేశ్వరరావు కలిశాడు ఆయన్ని. ఇలా తెలుగుదేశం నుంచి చెల్లా చెదురు అయిపోయినటువంటి క్యాడర్ అంతా కూడా తిరిగి తెలుగుదేశం వైపు డ్రైవ్ మొదలైంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నీ కూడా రకరకాల పేర్లని తెర మీదకు తీసుకొస్తున్నాయి. అంటే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా మల్లారెడ్డి అనేటువంటి ఒక స్టోరీ బాగా స్పెక్యులేట్ అవుతోంది ఇప్పుడు. ఇలా రకరకాల పేర్లు రంగంలోకి వస్తున్నాయి. ఎవరవుతారు అనేది వేరే గొడవ, అది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటాడు ఫైనల్గా. అయితే ఇక్కడ చూడవలసింది ఏంటంటే రేవంత్ రెడ్డితో ఈయన స్నేహం ఈ వ్యవహారంలో కూడా కొనసాగుతుందా అంటే డెఫినెట్గా కుదిరే వ్యవహారంగా కనిపించడం లేదు. ఎందుకంటే నిన్న ఆయన విజయవాడ సభలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ అనగా బాబు జగన్ పవన్ అన్నాడు. అది అంతకుముందు కూడా ఆయన కాయిన్ చేసినటువంటి అబ్రివేషన్ అది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అనుకోకండి, బాబు జగన్ పవన్ అన్నాడు. అదే నిన్న పునరుద్ఘాటించాడు ఆయన. ఇప్పుడు అదే జరగవచ్చు ఇక్కడ కూడా. అక్కడ ఎలాగైతే బీజేపీ పవన్తోనూ జగన్తోనూ బాబుతోనూ కలిసి ప్రయాణిస్తూ ఉంది అనేదానికి దానికి పెద్ద ఆలోచించక్కర్లేదు, చర్చలోకి వెళ్ళక్కర్లేదు. మొన్న స్పీకర్ ఓం బిర్లా గారి ఎన్నిక సందర్భంగా జగన్ గారి వ్యవహార శైలి చూస్తే అర్థమైపోతుంది వారు ఎక్కడున్నారు అనేది. అదే పద్ధతిలో ఇక్కడ బీఆర్ఎస్ అనేది బీజేపీకి సహకరించింది కదా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. రేపు అందుకని చంద్రబాబు నాయుడు ఏదో ప్రో రేవంత్ రెడ్డి స్టాండ్ తీసుకుంటాడేమో, కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తాడేమో అనే పద్ధతిలో కొంతమంది ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే విజయశాంతి గారి ట్వీట్. ఇది తప్పు, ఇది 100% తప్పు. భారతీయ జనతా పార్టీ వ్యూహాలు తెలియక మాట్లాడే మాటలు. భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయ వ్యూహరచనలో చాలా అంటే ఆరితేరిన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకే వాళ్ళు 3 చెరువులు నీళ్లు తాగించేశారు ఆల్రెడీ. 3 ఎన్నికల్లో ఆ పార్టీ రైజ్ అవ్వకుండా చూడగలిగారు. ఓటమి అంచున ఉన్నటువంటి సందర్భంలో దాన్ని విజయ తీరాలకు నడిపించినటువంటి వాళ్ళ ప్రావీణ్యం చూసాం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో. 63 సీట్లు కోల్పోయి కూడా 3వసారి అధికారం హస్తగతం చేసుకున్నారు. వాళ్ళు కొత్త డిజైన్ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఒకవేళ ఇదే వ్యతిరేకత కొనసాగితే ఏదో మేరకు అది కొన్ని సీట్లు గెలుచుకోగలిగితే, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీకి పెరిగిన బలంతో కొంచెం గెలుచుకుంటే, కాంగ్రెస్ గెలిచే ఏరియాల్లో కొంత టీడీపీ గెలిస్తే కాంగ్రెస్కి నెంబర్ తగ్గించడం ఇక్కడ అవసరం. వాళ్ళకి భవిష్యత్తులో కాంగ్రెస్కు ఉన్నటువంటి నెంబర్ని డిస్టర్బ్ చేయడానికి తెలుగుదేశం పార్టీని కూడా వాడి, బీఆర్ఎస్ని కూడా వాడి, తన శక్తిని వాడి కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గించి, సౌత్ నుంచి సపోర్టు తగ్గించి, నార్త్లో కొంతమేరకు తను తిరిగి తనని తాను పునరుత్తేజితం చేసుకుని స్థానాలు పెంచుకుని ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేవి తగ్గించి, అంటే ఇక్కడ పరిస్థితి ఎలా తయారైందంటే భారతీయ జనతా పార్టీ వ్యూహరచన ఎలా చేస్తుందంటే మనం గెలవటం మీద కేంద్రీకరించడం కాదు, అవతలని కిందకు లాగటం మీద కూడా కేంద్రీకరణ ఉండాలి అనేది వాళ్ళ పద్ధతి. అందుకని అవతల వాళ్ళకి వెళ్ళే సీట్లు చెడగొట్టడం కోసం ఇక్కడ టీడీపీ ఓపెన్ చేస్తే టీడీపీని తన ప్రయోజనాల కోసం వాడే ప్రయత్నమే చేస్తారు వాళ్ళు సీరియస్గా. అందుకని వచ్చే ఎన్నికల్లో ఈయన రేవంత్ రెడ్డికి సహకరిస్తాడా అనేది అనుమానం. ఎందుకంటే ఈయనకి
జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది అనేటువంటి క్లియర్ ఇండికేషన్ లేకపోతే ఈయన ఖచ్చితంగా ఎన్డీఏతోనే ట్రావెల్ అవుతాడు చంద్రబాబు. ఆ స్టాండ్లో మార్పు ఉండదు. ఎప్పుడైతే ఆ స్టాండ్ మార్చుకోడో ఇక్కడ కాంగ్రెస్ సీట్లు తగ్గించడం అనే వ్యూహంలో భాగంగా చంద్రబాబును వాడతారు వాళ్ళు. చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నారు? మొన్న ఆయన ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిస్తే అమిత్ షా గారు ట్వీట్ చేశాడు, చంద్రబాబు నాయుడు నన్ను కలిశాడని. అది ఎంత విడ్డూరం! చంద్రబాబుకి అపాయింట్మెంట్ తిరస్కరించిన మనిషి కదా ఆయన. చంద్రబాబుని అరెస్ట్ చేస్తున్నాం అంటే చేయండి పర్లేదు, ఆధారాలు ఉంటాయని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నన్ను కలిశాడని ఆయన ట్వీట్ చేయటం ఏమిటి? అంటే వాళ్ళు చంద్రబాబుని స్ట్రాటజిక్గా వాడటం కోసం చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా నటిస్తున్నారు. వారు నటిస్తున్నారనే జ్ఞానం ఇతనికి ఉంది, అయినప్పటికీ ఇతనికి ఆల్టర్నేటివ్ లేదు ఇప్పుడు. సో గేమ్ అక్కడే నడుస్తోంది. రేపు ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ రాకపోతే ఇండియా కూటమి గెలుస్తోంది, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అనే దానికి సంబంధించి సాధికారికంగా ఆయనకి సమాచారం లేకపోతే ఆయన డెఫినెట్గా ఎన్డీఏతోనే ఉండి కాంగ్రెస్కి ఇబ్బంది పెడతాడు. తెలంగాణలో, ఏపీలో కూడా అదే జరుగుతుంది. మొన్నటి సపోర్టు కాంగ్రెస్కి తెలుగుదేశం మీడియా విపరీతమైన సపోర్ట్ చేసింది మొన్న ఎన్నికల్లో. ఈసారి అలా ఉండకపోవచ్చు సీన్. మీ చావు మీరు చావండి అని వదిలేయచ్చు అక్కడ. ఈ ప్రమాదం కూడా ఉంది. సౌత్లో కాంగ్రెస్ని ఎదగనివ్వకుండా చేయగలిగితేనే సౌత్ సపోర్ట్లతో చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ రైజ్ అయిన వ్యవహారం ఉంది అక్కడ. ఈవెన్ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో ఓడిపోయినప్పుడు, దేశం మొత్తం ఓడిపోయి జనతా పార్టీ దేశం అంతా గెలిచింది, కానీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక సీటే గెలిచింది, నంద్యాల నుంచి నీలం సంజీవ్ రెడ్డి. మొత్తం ఓడిపోయారు, ఆయన ఒక్కడే గెలిచాడు. మిగిలిన అన్నీ కాంగ్రెస్ స్వీప్. దేశం అంతా జనతా పార్టీకి ఓటేస్తే వీళ్ళేమిటి ఇలా వేశారు అనుకున్నారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత దేశం అంతా ఇందిరా సింపతి వీచి అన్ని రాష్ట్రాల్లోనూ అంటే కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తే ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి చరిత్ర సృష్టించినటువంటి సందర్భం. అంటే దేశం అంతా ఒకదారెడితే ఆంధ్రప్రదేశ్ ఒకదారెడుతుంది అనేటువంటి ఒక నానుడి పుట్టడానికి ఆ రెండు ఇన్సిడెంట్లు మనకి చరిత్రలో కనిపిస్తాయి. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ ధోరణిలో కాకుండా తన భిన్నమైనటువంటి ధోరణిలో అక్కడ ప్రో ఎన్డీఏ స్టాండ్ తీసుకుని కాంగ్రెస్కి చెప్పేసి కాంగ్రెస్కి తన మీడియా వైపు నుంచి అందుతున్న సహకారాన్ని కూడా షట్ డౌన్ చేసి ఇక్కడ కాంగ్రెస్ని కట్టడి చేయటం కోసం భారతీయ జనతా పార్టీకి సహకరించి, అలాంగ్ విత్ బీఆర్ఎస్ సహకరించి ఒక కొత్త గేమ్కి అంకురార్పణ చేయవచ్చు. ఒకే గేమ్ రెండు ఎన్నికల్లో ఆడిన చరిత్ర లేదు ఆయనకి, చంద్రబాబుకి. అలా ఒకే గేమ్ రెండు ఎన్నికల్లో ఆడితే వైఫల్యం పొందిన చరిత్ర ఉంది ఆయనకి. అందుకని మొన్న ఎన్నికల్లో ఆడిన గేమ్ వచ్చే ఎన్నికల్లో రిపీట్ చేయడు ఆయన. అందుకని ఆయన రైజ్ అంటే టీడీపీ రైజ్ ఏదో కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది అనేది భ్రమ. ముందు ఆ భ్రమలోంచి బయటపడిపోతే తెలుగుదేశం పార్టీ ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ బిహేవియర్ ఏమిటి, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమిటి, భారతీయ జనతా పార్టీ ఎంత లార్జర్గా వేస్తుంది వ్యూహం అనే విషయాల మీద స్పష్టత లేకపోతే ఇలాంటి గందరగోళపు ట్వీట్లే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.